మైలవరంలో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆలోచన ఏంటి? పార్టీ మారుతారా లేకపోతే వైసీపీలోనే కొనసాగుతారా? జగన్మోహన్ రెడ్డి మరోసారి కృష్ణప్రసాద్కి అవకాశం ఇస్తారా లేకపోతే మరో అభ్యర్థిని తీసుకురాబోతున్నారా? పెనమలూరులో మరో అభ్యర్థిని తీసుకొచ్చారు. మంత్రి జోగి రమేష్ని పెనమలూరుకి షిఫ్ట్ చేయడంతో అక్కడున్న కొలుసు పార్థసారథి గతంలో కాంగ్రెస్లో గతంలో సీనియర్గా పనిచేశారు. వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. కొలుసు పార్థసారథి టీడీపీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. పెనమలూరు టీడీపీ టికెట్ పార్థసారథికి ఇస్తారనే క్లారిటీ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. మరి మైలవరంలో కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుందా? మైలవరం అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఇక్కడున్న వసంత కృష్ణప్రసాద్ ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 4, 5వ తేదీలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. ఆ ప్రెస్ మీట్ చాలా కీలకమైన ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో తన సీటు సంగతి చెప్తాను అని చెప్పేసి చాలా హాట్ కామెంట్ చేశారు వసంత కృష్ణప్రసాద్. వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి అనుమానాస్పదంగానే తిరుగుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి తనకు టికెట్ రాదనే ధోరణితో ఉన్నట్టుగా తెలుస్తోంది. వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి అసంతృప్తిగానే కనిపిస్తూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారు, కొంత అసంతృప్తితో కనిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన మాటల్లో ప్రజలు సంక్షేమ పథకాలను ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తినగ చక్కెర కూడా చేదవుతుంది, జనం అదే ధోరణిలో ఉన్నారు, జనం అభివృద్ధిని కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలని అడుగుతున్నారు అంటే అభివృద్ధి అనే నినాదం ఖచ్చితంగా అది టీడీపీ నినాదం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ప్రభుత్వ నిధులన్నింటినీ పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు, సంక్షేమ పథకాల రూపంలో జనానికి నేరుగా డబ్బులు వేస్తున్నారు, ఇది వ్యవస్థకు నష్టం, రాష్ట్రానికి నష్టం అంటూ టీడీపీ ఒక ప్రచారం చేస్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి రావాలి అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి అని చెప్పేసి టీడీపీ మొదటి నుంచి ప్రచారం చేస్తుంది. ఈ అభివృద్ధి నినాదాన్ని, ఈ అభివృద్ధి మంత్రాన్ని, ఈ అభివృద్ధి పదాన్ని వసంత కృష్ణప్రసాద్ కూడా ఉచ్చరించడంతో మైలవరం సీట్లో కూడా కల్లోలం మొదలైనట్టుగా తెలుస్తోంది. మైలవరంలో కూడా పార్టీ మార్పు అంశం తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది, కొత్త చర్చ ఏమీ కాదు. వసంత కృష్ణప్రసాద్ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు అంటూ మైలవరంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడి లోకల్ మీడియా కావచ్చు, మైలవరంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ అనుచరులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితికి తెలుసు మనకు. అయితే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఏకంగా మీడియా ముందుకొచ్చి ఫిబ్రవరి 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ మైలవరం టికెట్ పైన స్పష్టత ఇస్తానని, తన సీటు గురించి చెప్తానని, తన సీటు సంగతి తనకు తెలియదు, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తెలుసని మాట్లాడడంతో మైలవరం సీటు పైన కూడా రచ్చ మొదలైనట్టుగా తెలుస్తుంది. మైలవరం వైసీపీ సీటు ఎవరికి అనే క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. మైలవరం వైసీపీ టికెట్ మళ్ళీ వసంత కృష్ణప్రసాద్కి ఇస్తారా లేకపోతే మరో వైసీపీ నేతకి ఇస్తారా అనేది ఓ చర్చ నడుస్తుంది. దీనిపైన కొన్ని స్పెక్యులేషన్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. మైలవరం సీటు పైన ఎవరైతే పెనమలూరు అభ్యర్థి ఉన్నారో, ప్రస్తుత కృష్ణా జిల్లా మంత్రి జోగి రమేష్ ఉన్నారో, జోగి రమేష్ మైలవరం సీటుని తన కొడుకు కోసం అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మైలవరం నుంచి తన కొడుకుని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ నడుస్తోంది పార్టీలో. జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చినప్పుడే వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ పైన అప్పటి నుంచే కొంత ఆవేదనతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో కొంత అసంతృప్తితో కనిపిస్తున్నారు. సో తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కలేదు, తనకు మంత్రి పదవి రాలేదు, అనుకున్న లక్ష్యానికి తాను చేరలేకపోయానన్న ఫీలింగ్లో వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. తన సన్నిహితులతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నోట్ విడుదల చేసింది. అన్ని డిపార్ట్మెంట్లు కానీ అన్ని వ్యవస్థలు కానీ ఎలక్షన్స్కు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈసీ కూడా చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు ముంచుకొచ్చేసాయి. మహా అంటే 2 నుంచి 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలి, కార్యకర్తలను బలోపేతం చేయాలి, ఇంటింటికి ప్రచారం చేయాలి, తమ ఎజెండాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఈ తరుణంలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా టికెట్ల మీద కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 50 టికెట్లు, 50 సీట్లు, మొత్తంగా 50 సీట్లలో అభ్యర్థుల్ని మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైలవరంలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. మైలవరం వైసీపీ టికెట్ పైన కూడా సందేహాలు కనబడుతున్నాయి. మైలవరం వైసీపీలో కూడా కొంత కలకలం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మైలవరం టికెట్ ఎవరికి,
వసంత కృష్ణప్రసాద్కేనా, లేకపోతే ఎప్పటి నుంచో ఆ సీటు కావాలని ఆలోచిస్తున్న జోగి రమేష్ కుమారుడి కోసం ఆ సీటును కేటాయించబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి తీసుకోపోయే నిర్ణయం ఎలా ఉండబోతుంది? అలాగే కృష్ణప్రసాద్ ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీన తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తరువాత ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇటు టీడీపీ కూడా బలమైన అభ్యర్థులను వెతుకుతోంది. ఎక్కడైతే గతంలో వైసీపీ గట్టి మెజార్టీతో గెలిచిందో, ఎక్కడైతే వైసీపీ బలంగా కనిపిస్తుందో అక్కడ బలమైన అభ్యర్థులు ఎవరో వెతుకుతోంది. ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరితే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్నది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన వసంత కృష్ణప్రసాద్ అనుచరులు మాత్రం టీడీపీలోకి వెళ్ళినా కృష్ణప్రసాద్కే టికెట్ వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో మైలవరం సీటు పైన సస్పెన్స్ మొదలైంది. మైలవరంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కృష్ణప్రసాద్ ఫిబ్రవరి 4వ తేదీన కానీ 5వ తేదీన కానీ ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.